నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్. కేసీఆర్ చెప్పు ధూళికి సరితూగడు రేవంత్ రెడ్డి, సీఎంపై కేటీఆర్ ఫైర్. వాయు కాలుష్యంపై కారణాలు గుర్తించండి, ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం సూచన. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. తెలంగాణ శాసనసభలో మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 2019 మున్సిపల్ చట్టంలో కీలక మార్పు చేస్తూ బిల్లుకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఓటర్ల జాబితా సవరణకు 60 రోజుల ముందే సమాచారం ఇవ్వాలన్న నిబంధన తొలగించారు. దీంతో భారత ఎన్నికల సంఘానికి ముందస్తు సమాచారం అవసరం ఇక లేదు. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభం కాగా ఈ నెల 10న తుది ఓటర్ల జాబితా విడుదల కానుంది. చట్ట సవరణతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ వేగవంతం కానుంది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికి పూర్తి వెసులుబాటు వచ్చింది. కాగా మున్సిపల్ ఎన్నికల దిశలో అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఈ నెలలోనే ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని, ఫిబ్రవరిలో ఈ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతికి ముందు లేదంటే ఆ తర్వాత ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకటించి ఆ వెనువెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెల 11న లేదంటే 20న షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 2 లేదా 3వ వారంలోగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పు ధూళికి కూడా సరితూగడని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మంగళవారం జనగామలో బీఆర్ఎస్ తరపున గెలిచిన సర్పంచులతో ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన విమర్శల వర్షం గుప్పించారు. తెలంగాణ తెచ్చిన మొనగాడు కేసీఆర్ అని, అందుకే ఆయన తన తండ్రి అని గర్వంగా చెప్పుకుంటానని కేటీఆర్ అన్నారు. అలాంటి మొనగాడిని సవాల్ చేస్తున్న రేవంత్ రెడ్డి అనేటోడు ఆయన చెప్పు ధూళికి కూడా సరిపోడని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఒక ప్రెస్ మీట్ పెడితేనే రేవంత్ రెడ్డి ఆగమనం అవుతున్నాడని, ఆయన అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అక్కడే గుండాయి సస్తాడని అన్నారు. ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు కాలుష్యాన్ని నియంత్రించాలంటే ముందుగా కాలుష్యానికి గల కారణాలు గుర్తించాలని సూచించింది. ఈ మేరకు వాయు కాలుష్యంపై ఏర్పాటైన క్యామ్ అంటే కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్కు ఆదేశాలు జారీ చేసింది. వాయు కాలుష్యానికి పరిష్కారాలు వెతకడానికి ముందు కారణాలు కనుగొనడంపై దృష్టి పెట్టాలని సూచించింది. ఢిల్లీలో వాయు కాలుష్యంపై దాఖలైన పలు పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేస్తుంది. సమస్యకు మూలాలు, కారణాలు కనుక్కోకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నా లాభం లేదని అభిప్రాయపడింది. 2 వారాల్లోగా వివిధ రంగ నిపుణులను గుర్తించి వారితో చర్చించి ఢిల్లీ వాయు కాలుష్యానికి గల కారణాలు తెలుసుకోవాలని ఆదేశించింది. వివిధ రంగాలకు చెందిన నిపుణుల్ని గుర్తించి అందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడం, సరైన వివరాలు నమోదు చేయడం క్యామ్ బాధ్యత అని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఆ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి అలాగే జవాబుదారీతనాన్ని పాటించాలని సూచించింది. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని అతి పురాతనమైన గచ్చుబావిని ఐక్యతా ఫౌండేషన్ చైర్మన్ టాస్క్ సిఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సందర్శించి గచ్చుబావి శివాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. శిథిలావస్థలో ఉన్న గచ్చుబావిలో గత 50 రోజులుగా సేవ్ గచ్చుబావి నినాదంతో పట్టణ యువకులు, పట్టణ ప్రజలు, రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో కొనసాగుతున్న పునరుద్ధరణ పనులను పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన ఈ ఆలయం ప్రస్తుతం సమిష్టి సంకల్పంతో చేపట్టిన పునరుద్ధరణ పనుల ద్వారా సుమారు 5 శతాబ్దాల చరిత్ర కలిగిన గచ్చుబావి కొత్త రూపాన్ని సంతరించుకుంటూ తరతరాల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మహత్తర కార్యంలో తనను భాగస్వామిని చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆలయం అభివృద్ధికి తన వంతుగా సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. పురాతన దేవాలయాల సంరక్షణతో పాటు మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తు చేశారు. గచ్చుబావి శివాలయాన్ని ఒక గొప్ప ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కల్వకుర్తికి సంబంధించిన మీడియా మిత్రులు, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే వారి ద్వారా కూడా ఈ యొక్క గచ్చుబావి చరిత్ర ఏంటి అనేది చాలా మందికి తెలియవచ్చింది. ఎందుకంటే ఈ కొత్త జనరేషన్ పిల్లలకి ఎవరికి ఇక్కడ ఒక బావి ఉందనేది తప్ప దాని యొక్క విశిష్టత ఏంది అనేది కూడా చాలా మందికి తెలియబరిచినందుకు ప్రత్యేకమైన అభినందనలు మీడియా మిత్రులందరికీ. ఇకపోతే చూస్తూనే ఉన్నాం,
మొదటి రోజు ఎలా ఉంది ఈ యొక్క కోనేరు, ఇవాళ 50 రోజుల తర్వాత ఎలా ఉంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఏదైతే కలిసి కట్టుగా సమిష్టిగా అందరం కలిసి పని చేస్తే ఈ రిజల్ట్ అంటే ఏ విధంగా ఉంటుంది అనేది మనం అందరం చూస్తున్నాం. దానికి ముఖ్యమైన ఇదొక ఎగ్జాంపుల్ లాగా మనం తీసుకోవచ్చు. ఈ యొక్క కార్యక్రమానికి, ఈ యొక్క మంచి పనికి అందరూ కూడా ఏదైతే ఉందో కలిసికట్టుగా రావడం, అలాగనే ఇక నుంచి ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో ఇప్పటి వరకు పూడికతీత కార్యక్రమాలు అన్నీ కూడా అయిపోయినాయి. ఇక నుంచి దీనికి రిస్టరేషన్ వర్క్ ఏవైతే ఉన్నాయో అవి చేయడం మిగిలి ఉంది. దానికి సంబంధించి ఈ యొక్క గుడికి సంబంధించి డెవలప్మెంట్ కమిటీ కావచ్చు, మిగతా కమిటీలు కావచ్చు, వాటిని నిన్ననే వీళ్ళు వేయడం, ఆ కమిటీలందరికీ కూడా నాకు అభినందనలు. సో మా తరఫున ఐక్యతా ఫౌండేషన్ తరఫున వివిధ కార్యక్రమాలు మేము ఈ యొక్క కల్లకుర్తి నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా దేవాలయాల అభివృద్ధి, ఈ యొక్క 163 దేవాలయాలు ఇప్పటి వరకు అయిపోయాయి. ఇప్పుడు ఏదో ఒక విధంగా సహాయం చేస్తున్నాం, సపోర్ట్ అవుతున్నాం అందులో భాగంగా. సో ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి మొట్టమొదటి పూజకు నన్ను ఆహ్వానించిన ఆలయ కమిటీకి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలానికి చెందిన పాలడుగు నందకిషోర్ పెళ్లికి నిరాకరించారంటూ పెరీరాలు కనుక సరస్వతి హైదరాబాద్లో ఆదివారం హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. మంగళవారం మండల కేంద్రంలోని ప్రియుడి ఇంటి ముందు మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువులు ధర్నా చేశారు. న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు గుర్తింపు కల్పిస్తానని ప్రభుత్వ విప్ జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ అన్నారు. మంగళవారం ఎస్ఆర్పురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు గంధమనేని జయశంకర నాయుడు ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్లకు ఉత్తమ కార్యకర్త అవార్డు ప్రథమ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడ్డ ప్రతి వ్యక్తికి తగిన గుర్తింపు కలిగిస్తానని అన్నారు. తనకు అవార్డు రాలేదని ఎవరూ అసంతృప్తి వ్యక్తం చేయకూడదని, పార్టీలో కష్టపడి ప్రతి ఒక్కరికి పదవులు ఇప్పించానని, పనులను ఇచ్చామని అన్నారు. అందరూ కలిసికట్టుగా స్థానిక సంస్థ ఎన్నికలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం టీడీపీ యాప్లో చురుగ్గా పనిచేసిన బూత్ కన్వీనర్లకు ఉత్తమ కార్యకర్త అవార్డులను ప్రదానం చేశారు. అనంతరం పెనుమూరు మండలం శాతంభాగం పంచాయతీకి చెందిన 9 మంది వైసీపీ నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు స్వామిదాసు, రుద్రయ్య నాయుడు, చెంగల్రాయ యాదవ్, మోహన మురళి, మండల ప్రధాన కార్యదర్శి కోదండరెడ్డి, వెంకటాచలం నియోజకవర్గ ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి కుమార్, పాలసముద్రం మండల సీనియర్ నాయకురాలు మాజీ ఎంపీపీ ఇందిరమ్మ, మాజీ మండల అధ్యక్షులు భాస్కర నాయుడు, యువ నాయకుడు పైనేని మురళి, క్లస్టర్డ్ ఇన్ఛార్జి బాలాజీ నాయుడు, యువ నాయకుడు హరీష్ యాదవ్, నాయకులు బల్లా దేవరాజు నాయుడు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ మనకు తెలుస్తోంది. కాబట్టి పార్టీ ఖచ్చితంగా చూపిస్తుంది. ఈరోజు వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకు నేను కూడా చేశాను కదా, 40 సంవత్సరాలు పనిచేస్తున్నాను కదా, నన్ను గుర్తించలేదని ఎవరు బాధపడుతుంది. నేను ఖచ్చితంగా మనం గుర్తిస్తాం. ఈరోజు వాడికి వస్తుంది, రేపు ఇంకొకరికి వస్తుంది. నేను చాలామంది పనిచేశారు, ఎందుకు తక్కువ మంది 39 మందికి ఇప్పించలేదు నేను అని చెప్పి నేను పార్టీ నిర్వహిస్తే, సార్ ఇది యాప్లో నుంచి సెలెక్ట్ చేశారు సార్, రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడే వచ్చింది, లిస్టు మాకు కూడా తెలియదు అని చెప్పారు. కాబట్టి దీంట్లో డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లో ఎవరోరికి పార్టీ క్యాడర్లో పోస్టులు రాలేదో వాళ్ళందరూ కూడా మీకు ఛాన్సెస్ ఉన్నాయి. మీరు సర్పంచ్ కావచ్చు, మీరు జడ్పీపీ కావచ్చు, మీరు ఎంపీపీ కావచ్చు. ఇంకా మీ దగ్గర డబ్బులు ఉంటే మిమ్మల్ని జడ్పీ చైర్మన్ కూడా చేస్తాము. జడ్పీ చైర్మన్ చెప్పండి, మిమ్మల్ని సీట్ వచ్చే బాధ్యత నాది. ఎమ్మెల్యేలు కాలు పట్టుకుంటాను, సీఎం కాలు పట్టుకుంటాను, ఎవరు కాలు పట్టుకుంటాను అని వదిలేసేయండి. మీలో ఎవరిన గడ్స్ ఉండి నేను వచ్చి జడ్పీ చైర్మన్ అవకాశం ముందుకు వస్తే నేను దగ్గరుండి నడిపిస్తాను. సో కాబట్టి అందరికీ సర్పంచులు, ఎంపీపీలు, జడ్పీపీలు, జడ్పీ చైర్మన్లు అన్నీ కూడా దగ్గరుండి చేయడానికి మేము రెడీగా ఉన్నాం. కాబట్టి
ఇదే స్ఫూర్తితో కష్టపడి నేను ముందుకెళ్ళాలని చెప్పి మీ అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను. దీనికి మంచి కార్యకర్తలు గుర్తించడానికి నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్పగలను. జూన్ 28వ తేదీ నా బర్త్డే జరిగినప్పుడు ఎవరెవరు నాతో పాటు కష్టపడి తిరిగారు, ఎండనక వాననక. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తూ వారిలో సృజనాత్మకతను పెంపొందించేందుకు వైజ్ఞానిక ప్రదర్శనలు ఎంతగానో దోహదపడతాయని, ఇలాంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల ప్రతిభ కనబడుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. పరిగి నియోజకవర్గంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విద్యా ప్రదర్శన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవితంలో సైన్స్ అంటే చాలా ఇష్టమని, నేను ఇంజనీర్ను అయినా సైన్స్ ఇష్టపడతానని, సమాజంలో ఉన్నత స్థానంలో ఎదగాలంటే మంచి చదువులు చదివి ఉపాధ్యాయులను తల్లిదండ్రులను గౌరవించాలని తెలిపారు. 10 years తర్వాత 5 years తర్వాత 20 years తర్వాత ఆ న్యూస్నే వస్తాయి. ఆ న్యూస్ రాకూడదు. వికారాబాద్ అబ్బాయి ఇది చేశారు, వికారాబాద్ అమ్మాయి ఇది చేసి రాకూడదు. గొప్పతనం మనము సాధించాలి. అప్పుడు మనం చేస్తున్నారు కలెక్టర్ కానీ స్థానిక శాసనసభ్యులు కానీ మనం ఎప్పుడు సొసైటీలో ప్రశ్నించాలి. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్, వై ఆర్ యూ డూయింగ్, వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, హౌ ఆర్ యూ డూయింగ్, వై నాట్ డూయింగ్, ఇన్ని క్వశ్చన్స్ ఉంటాయి. పేద విద్యార్థి గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకున్నారు. వీళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ స్కూల్స్. అతను ఇప్పుడు కమిషనర్గా జాయిన్ అయ్యాడు. కానీ ఆయన ఆలోచన ఏంటంటే ఆ కమిషనర్తో హ్యాపీగా లేడు. ఆయన మళ్ళీ గ్రూప్ 1కు ప్రిపేర్ అవుతున్నాడు. మీకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ అవర్ కాన్స్టిట్యున్సీ. మన కాన్స్టిట్యున్సీలోనే కుల్కచర్ల మండలంలో ఒక బీసీ విద్యార్థి, ఒక ఎస్సీ విద్యార్థి అంచెలంచెలుగా జిల్లా పదవులలో ఉన్నారు. మెదక్ జిల్లా తూఫ్రాన్లో బీజేపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో 750కి పైగా సర్పంచ్ సీట్లను గెలుచుకుందని మెదక్ ఎంపీ రఘునందనరావు అన్నారు. ఆయన మాట్లాడుతూ తాను మెదక్ ఎంపీగా గెలిచిన తరువాత మెదక్ పార్లమెంటు స్థాయిలో 85 సర్పంచ్ సీట్లు, 100కు పైగా ఉప సర్పంచ్ సీట్లు, 500కు పైగా వార్డు మెంబర్లు గెలుచుకుందామని అన్నారు. ఇక తూఫ్రాన్ మున్సిపల్ ఓటర్ల జాబితా గందరగోళంగా ఉందని, గజ్వేల్ మున్సిపల్లో 12,000కు పైగా ఓటర్లను జాబితాలో చేర్చారని అన్నారు. గజ్వేల్, తూఫాన్ 2 మున్సిపాలిటీల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ సురేష్ గౌడ్, అలాగే రామ్మోహన్ గౌడ్, జానకి రామ్ గౌడ్, మధుసూదన్ రెడ్డి, నత్తి మల్లేష్, మహేష్ గౌడ్, తాటి విఠల్ యాదగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మిత్రులకు నమస్కారం. నేను మీ రఘునందన్ రావు. ఎందుకు వస్తున్నావు సత్యనా నాటికి లెక్కపో. తూప్రాన్ మున్సిపల్ పరిధిలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. గతంలో తూప్రాన్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి బలమైనటువంటి పట్టు ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఉన్నటువంటి ప్రాంతం తూప్రాన్ ప్రాంతం. భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికల్లో తూప్రాన్, గజ్వేల్ మున్సిపాలిటీలు కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకోవాలనేటువంటి లక్ష్యంతో ఇక్కడ కార్యాచరణని ఈరోజు ప్రారంభించడం జరిగింది. చాలామంది స్థానిక నాయకులు మా దృష్టికి తీసుకొచ్చిన అంశం, గజ్వేల్లో మున్సిపల్ వార్డుల విభజన శాస్త్రీయంగా జరగలేదు కాబట్టి కోర్టుకు పోతే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక విషయంలో అనేక మంది నాయకులు నన్ను సంప్రదించడం జరుగుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి 20 వార్డుల్లో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల నుంచి వచ్చిన సుమారు 14,000 మంది ఓటర్లను అశాస్త్రీయంగా తీసుకొచ్చి వార్డుల విభజనని శాస్త్రీయంగా చేయని దానికి నిరసనగా గజ్వేల్ మున్సిపాలిటీ నుంచి అనేక మంది మిత్రులు వార్డుల విభజన సరిగా జరగలేదు కాబట్టి కోర్టుకు పోతే ఎలా ఉంటుంది అనేటువంటి ఒక విషయం అడుగుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఇప్పటికైనా, గతంలో గజ్వేల్ మున్సిపాలిటీలో 20 వార్డులు ఉండేవి. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గం పటమటలో నూతనంగా నిర్మించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏసీఏ సెక్రటరీ, రాజ్యసభ ఎంపీ సానా సతీష్, ఎఫెక్స్ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఎంపీ కేసినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడలో కార్యాలయం ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. విశాఖపట్నం స్టేడియంలో అన్ని వసతులు కల్పించాము, ప్లేయర్స్ అందరికీ ఉపయోగపడేలాగా మెరుగుపరిచామని అన్నారు. నారా లోకేష్ ఆధ్వర్యంలో ఉమెన్స్ స్టేడియం ఏర్పాటు చేస్తామని అన్నారు. త్వరలో ఏపీఎల్ మ్యాచ్లు కడప, మంగళగిరి, ఇక ములపాడు, విశాఖపట్నంలో జరుగుతాయని అన్నారు. రూరల్ ఏరియాలో ఉన్న క్రీడాకారులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఇండియాలో ఎక్కడ లేనటువంటి విదేశీ క్రీడాకారులను తీసుకుని వచ్చి ఇక్కడ కోచ్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. రానున్న కాలంలో ఏసీఏ క్రీడాకారులకు అత్యున్నత సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. నా ఉద్దేశం అంటే పాత్రికేయ సోదరులందరికీ కూడా ఎంతమంది క్రికెటర్లను డెవలప్ చేస్తున్నాం అన్న దాని మీద మనం చేస్తే అది మా ఉద్దేశం అంటే ఈ సంవత్సరం ఎంతమంది ఆంధ్ర నుంచి డొమెస్టిక్లో మందులు కొట్టారు, ఎంతమంది వికెట్లు తీశారు. దయచేసి పాత్రికేయులు అందరూ వాళ్ళ ఫోటోలు వాళ్ళని చూపిస్తే నెక్స్ట్ క్రీడాకారులకి
అది ఉత్తేజంగా ఉంటుంది. అది దాని మీద ఫోకస్ చేస్తే, ఎందుకంటే మా ఆలోచన ఏంటంటే కొత్త క్రీడాకారులను చేయాలి. ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ మా డ్యూటీ మేము చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్. కానీ క్రీడాకారులు డెవలప్ చేయడానికి మీరు కొత్త క్రీడాకారులకి మీ వద్ద సహకారం చేయండి. అది మేము రూరల్లో ఉన్న అవకాశాలు లేని వారికి ఎంతోమందికి అవకాశాలు ఇద్దామనుకున్నాం. మేము ఏపీఎల్ దిగ్విజయంగా కండక్ట్ చేసాం. ఏపీఎల్ మేము చెప్పిన 10 మ్యాచ్ల్లో ఏపీఎల్ లేదు. ఏపీఎల్లో సుమారు దాదాపు 20 మ్యాచ్లు కండక్ట్ చేసాం విశాఖపట్నం స్టేడియంలో. ఏపీఎల్లో ఎంతోమంది పేద, అంతేకాకుండా చక్కటి క్రీడాకారులు ఇవాళ మనకు అందుబాటులోకి వచ్చారు. ఈ సీజన్ చూస్తే వాటి వివరాలన్నీ కూడా సతీష్ గారు చెప్తారు. బ్రహ్మాండంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఈ సీజన్లో బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేసింది. ఒక విదేశీ కోచింగ్ కూడా తీసుకొచ్చి పెట్టిన ట్రస్ట్ ఇదేదన్నా ఉంటుందో అది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. తప్పకుండా రాబోయే కాలం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో క్రికెట్ని డెవలప్ చేసే ఉద్దేశంతోనే మేము ముందున్నామని తెలియజేస్తూ మీ అందరికీ కూడా మరొక్కసారి బాగు ఆంధ్ర క్రికెటే కాకుండా మిగతా క్రీడల్లో కూడా మేము సహాయం చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఎక్కడన్నా న్యాచురల్ కెలామిటీస్ ఉన్నప్పుడు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుంటుంది. గత విజయవాడ వరదల సమయంలో చూస్తే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ ₹1 కోటి ఇచ్చాం. వీటికి తోడు అంతర్జాతీయంగా బ్రహ్మాండంగా ఆడే క్రికెటర్లు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నితీష్ రెడ్డి గారిని కానీ, లేకపోతే మొన్న మధ్య మనం చూసాం చాలా రీచరింగ్ కానీ చాలామంది మహిళా క్రికెటర్లు మనం సపోర్ట్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ఇవాళ బ్లైండ్ క్రికెట్ కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ సపోర్ట్ 15 లక్షలు ఇచ్చాం. వాళ్ళ టోర్నమెంట్ కూడా బీసీసీఐ తరఫున ఆంధ్ర క్రికెట్ అసోసియేషనే మేము మనం టోర్నమెంట్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. మా అన్నిటికన్నా ఆనందకరమైన విషయం అయితే ఏంటంటే, ఎక్కడైతే మహిళా క్రీడాకారులు విశాఖపట్నంలో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారో, ఎక్కడైతే నారా లోకేష్ గారు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళు ఉత్తేజపరిచారో, అదే మహిళా క్రికెట్ టీం ఇవాళ వరల్డ్ కప్ కూడా గెలవడం మాకు ఆనందకరమైన విషయం. తప్పకుండా 20 రోజులు వాళ్ళు విశాఖపట్నాన్ని వాడుకుంటాం. విశాఖపట్నంలో తర్ఫీదు పొందడం నేను చాలా గొప్ప విషయంగా ఫీల్ అవుతాం. అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు. తప్పకుండా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మేము రాబోయే కాలంలో రూరల్ క్రికెట్నే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ది క్రికెట్ ప్లేయర్లకి సరిపడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్త కోచింగ్ తీసుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్. కేసీఆర్ చెప్పు ధూళికి సరితూగడు రేవంత్ రెడ్డి, సీఎంపై కేటీఆర్ ఫైర్. వాయు కాలుష్యంపై కారణాలు గుర్తించండి, ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీం సూచన. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.